మెన్యూయే కస్టమర్కి మనం ప్రజెంట్ చేసే ఫస్ట్ ఇంపాక్ట్. ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మన మెన్యూ అండ్ మన రెసిపీస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలమన్న కాన్ఫిడెన్సే ఈ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అంటే, ఒక్క ఐటెంని నమ్మి పెట్టాము అంటే ఆ డిషే మటన్ దమ్. మీకు మేకింగ్ వస్తేనే రెస్టారెంట్ పెట్టండి అని మేము చెప్తాం. ఎందుకు అంటే వన్స్ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామా, అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. మెన్యూ ఎంత ఈజీగా ఉంటే కస్టమర్ అంత ఈజీగా ఆర్డర్ చేస్తారు. రెస్టారెంట్ ఓనర్ అంటే ఏసీ రూమ్లో కూర్చోడు. రెస్టారెంట్ ఓనర్ అంటే రెస్టారెంట్లో ఉన్న ప్రతి పని చేయడానికి సిద్ధమైతేనే రెస్టారెంట్ పెట్టండి. మీ అందరూ చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెన్యూ. ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మన మెన్యూ అండ్ మన రెసిపీస్ చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒక కుక్ మీద బేస్ అయ్యి కుక్కుని తీసుకొచ్చి వాళ్ళతో ట్రైల్ వేయించి అది సర్వ్ చేయిందాం అనుకుంటే మొత్తానికి గోతులో పడిపోతాం అని ఎందుకు అన్నాను అంటే, మెన్యూ మనదైనప్పుడు, రెసిపీ మనదైనప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలమన్న కాన్ఫిడెన్సే ఈ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఎందుకు మెన్యూ ఇంత ఇంపార్టెంట్ రెస్టారెంట్ ఇండస్ట్రీకి అంటే, మెన్యూయే కస్టమర్కి మనం ప్రజెంట్ చేసే ఫస్ట్ ఇంపాక్ట్. మన మెన్యూయే ఫస్ట్ ఇంపాక్ట్ మన గెస్ట్కి. వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెన్యూ మీదే ఫస్ట్ పెడతారు. మనం ఎన్ని రకాల అంబియన్స్ చేయండి, అంబియన్స్ కూడా ఉండాలి, కానీ అంబియన్స్ కన్నా కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ ఎప్పుడైతే బాగుందో మనం ఎన్ని చిందులు వేసినా చెల్లుతుంది. మన ఈ మెన్యూ అయితే మన కోర్ ఐడియా నుంచే ఉంది. ఏంటి అంటే, మా మెన్యూ పర్టికులర్గా మా మెన్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మా మెన్యూ కంప్లీట్గా మా ఇంట్లో ఏ టేస్ట్లు అయితే తిని మేము ఇదేరా ది బెస్ట్ అని అనుకున్నామో అయ్యే సర్వ్ చేయాలి అన్నది మా డే 1 ఐడియా. అదే ఈరోజుకి మేము సర్వ్ చేస్తున్నాం. మేము ఈ మెన్యూ మీద ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 5 కారణాలు. ఈ 5 ఎవరంటే, మా మమ్మీ రాజమ్మ, చంటి పిన్ని, ఉమా, పాపాయి నానమ్మ అండ్ మా అమ్మమ్మ. వీళ్ళ టేస్ట్లే ఈ రోజుకి మనం ఇక్కడ సర్వ్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ టేస్ట్ మీద, వాళ్ళ రెసిపీ మీద వాళ్ళకన్నా కూడా మాకు ఎక్కువ కాన్ఫిడెన్స్. మెన్యూ ఎప్పుడు ప్రిపేర్ చేసాము అన్నది లాస్ట్లో చెప్తాను, కానీ మెన్యూ ప్రిపేర్ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసాం. ఎలాగా అంటే, రాజ్ కుమార్ నెక్స్ట్ మా సోను, మా డిషెస్ ఒక 8 డిష్లు మా డిష్లు అయితే ఈ డిష్ని ఎలా సర్వీస్ చేయాలి ఏంటి అని ఒక ట్రిప్ వేశారు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీకు ఒక 1-to-1 ఇంట్రాక్షన్ ఉంటుంది. ఫస్ట్ తిరిగింది ఎక్కడెక్కడ మనం పెట్టేదే మిలిటరీ హోటల్, అది అథెంటిక్ మిలిటరీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి అన్న దీని మీద రాజ్ కుమార్, సోను వీళ్ళిద్దరూ కలిపి చాలా పెద్ద ఒక దాన్ని ఏమనాలి, ఒక ట్రిప్ అనాలా లేకపోతే ఇంకేదనాలో తెలియదు, కానీ చాలా పెద్ద టూర్ చేశారు. ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఆల్ ప్లేసెస్ తిరిగారు. ఏవైతే ది బెస్ట్ మిలిటరీ హోటల్స్ అని మేము అనుకున్నామో అన్నిటికి విజిట్ చేసి వాళ్ళ ఫుడ్ని వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అన్న దాని మీద ఒక ఐడియా తెచ్చుకున్నాం.
నేను చూసిన చాలామంది అంటే నా ఫ్రెండ్స్ చాలామంది కూడా రెస్టారెంట్స్ పెట్టారు. వాళ్ళందరూ ఫాలో అయిన ఫార్మాట్ ఏంటి అంటే ఎవరో కుక్ని తీసుకొచ్చారు, ఒక కుక్ని తీసుకొచ్చి ఆ కుక్కి ఏం వచ్చో అది వండి చూపించమనేవారు. ట్రయల్ అంటారు దాన్ని యూజువల్గా. ఆ ట్రయల్ వేసి చూపిస్తే బాగుంది అని చెప్పి ఆ కుక్ని తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఇది యూజువల్గా రెస్టారెంట్లో ఫాలో అయ్యే ప్యాటర్న్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాగ కాదు అలాగ కాదంటే నేను చూసి చెప్తున్నాను అంతే. బట్ మనం కంప్లీట్గా దీనికి ఎంటైర్లీ డిఫరెంట్ వే ఒకటి చూస్ చేసుకున్నాం. ఏంటి అంటే ఎవరైతే కుక్ మన దగ్గరికి వస్తారో వాళ్ళని ఫస్ట్ మా ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో కుక్ చేసేవాళ్ళం. ఎవరైతే ఆ డిష్ మేము ఇన్స్పైర్ అయ్యామో, లైక్ మా మమ్మీ, చంటి పిన్ని, పాప, నానమ్మ, ఉమా, మా అమ్మమ్మ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వండుతుంటే వీళ్ళు చూసి ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు వండించేవాళ్ళం. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, 4 రోజులకోసారి ఆ ట్రైల్ వేయడం, ఒకటే డిష్ చేసి ఆ తర్వాత అదే డిష్ని మా దగ్గరికి వచ్చిన కుక్ని వండి చూపించమనేవాళ్ళం. అది కానీ పాస్ అయితే అతన్ని మేము తీసుకునేవాళ్ళం, లేదంటే థ్యాంక్స్ నమస్తే. కుక్స్ని వెతుకుతున్నప్పుడైతే మాకు బాగా సపోర్ట్ చేసిన మనిషి అయితే మా గణేష్ బావ. ఆయన ఫస్ట్ నుంచి ఈ హోటల్ ఇండస్ట్రీ, నెక్స్ట్ క్యాటరింగ్ ఇండస్ట్రీ ఇట్లా ఉన్నారు. స్టిల్ అందులోనే మన అన్నా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక జోన్కి ఫుడ్ సప్లై చేస్తారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పని. ఆయన ఫస్ట్ నాకు ఆయనకే చెప్పాను అనమాట, ఇది బావ ఐడియా, నాకు ఇలాంటి కుక్స్ కావాలి, వాళ్ళ రెసిపీతో నాకు సంబంధం లేదు, నా రెసిపీని వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ కుక్ చేయాలి అని చెప్తే ఆయన కూడా కొంత టైం తీసుకొని నాకు రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. రిఫర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే ఒక కుక్ ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయిన కుక్ అయితే మా రాజ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తనకి మా టేస్ట్లు తెలుసు, తన టేస్ట్ నాకు తెలుసు. ఇయర్స్ ఆన్ ట్రావెల్ మీద తన మీద ఒక గురు ఉంది నాకు. నెక్స్ట్ మా సిగ్నేచర్ అప్ చెప్పడానికి ఒక మనిషి కావాలి నాకు, కంప్లీట్ మా సిగ్నేచర్ హ్యాండిల్ చేయడానికి. అప్పుడే మా గణేష్ బావ ఇంట్రడ్యూస్ చేశారు మాకు వాసు గారు వచ్చిన తర్వాత ఆయన చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన దగ్గరగా ఆయన స్టార్ట్ అయింది 25 రూపాయల జీతంతో అని చెప్తారు. ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్. బట్ ఆయనకే మా ఐడియాని ఇది చూసి మా ఐడియా గౌరవం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ వీళ్ళు ఏమనుకుంటారో తెలుసుకుందాం అని చాలా పేషెంట్గా వెయిట్ చేశారు మా దగ్గర. వెయిట్ చేసి ఎలాగైతే మీకు ఇందాక చెప్పానో మా ఇంట్లోకి తీసుకెళ్ళి కుక్ చేస్తుంటే జస్ట్ చూసేవారు అంతే వాసు గారు. అవన్నీ వండడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఉమా చికెన్ వండాం. ఆయన ఒక 2 days చూశారు. 2 days ఉండి ఆయన వండారు. ఆయన ఉండి కాదు ఇలాగ కాదని మళ్ళీ అలా చూసుకొని ఎవ్రీ డిష్కి దగ్గరగా ఒక 15-20 రోజులు పట్టేది. అంటే ఆయన చూసి ఏ కొలత వాడుతున్నారు వీళ్ళు, ఏ ప్రాసెస్ వీళ్ళు వాడుతున్నారు అన్నది అడాప్ట్ చేసుకొని ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. చేసిన ప్రతిసారి కూడా వాసు గారు ఏదైతే మేము టేస్ట్ అనుకున్నామో ఆ టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవారు. ఆయనలో నాకు నచ్చిన ఫస్ట్ పార్ట్ అది. వెంటనే వాసు గారిని తీసుకున్నాం. మనం హోటల్ ఓపెన్ చేసింది 2024 December 25th అయితే మన కిచెన్ ఓపెన్ చేసింది మట్టుకు April 24, 2024. అంటే దగ్గరగా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ 8 months గ్యాప్. 8 months గ్యాప్ ఏమీ లేదు, జస్ట్ వండడం, ఇక్కడ పనిచేసిన స్టాఫ్కి పెట్టడం, లేకపోతే ఎక్కడికైనా ఫుడ్ బయటికి పంపించడం, ఇలాంటి ప్రాసెస్ చేసేవాళ్ళం. కేవలం ఫుడ్ మీద, మన రెసిపీ మీద మనకొక పట్టు రావాలి అన్న దాని మీదే ఇంత వర్కౌట్ చేసాం. మీకు చెప్పాను కదా, మనం హోటల్ ఓపెన్ చేసింది అయితే December 25, 2024. బట్ మనం ఈ మెన్యూ ప్రిపేర్ చేసింది అయితే December 24th నైట్. ఎవరో నంబర్ చెప్తే December 24th నైట్ ప్రిపేర్ చేసాం. అరవింద్ అని తను చేసాడు. మన మెన్యూ ఇప్పుడు దాకా ఎక్కడ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మెన్యూనే చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటారు. కాకపోతే నేను ప్రీవియస్గా కూడా మన వీడియోస్లో చెప్పాను. నేను సోను బాంబే వెళ్ళినప్పుడు తాంజూర్ టిఫిన్ రూమ్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సోను ఫ్రెండ్ పర్ల్ అని తను సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. మీరు వెళ్ళాలి అని అంటే తనకి కంప్లీట్గా మా ఐడియా తెలుసు, వెళ్ళాలి అని చెప్తే అప్పుడు వెళ్తే అక్కడ ఒక మెన్యూ చూసాం మేము. సేమ్ మేము ఏదైతే ఐడియా అనుకుంటున్నామో
అదే ఐడియాకి చాలా సిమిలర్గా ఉంది మెన్యూ. ఆ మెన్యూ చూసి అప్పుడు మనం మెన్యూ తయారు చేసాం. మన మెన్యూ కూడా మీరు చూడొచ్చు, లైక్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఇన్స్పైర్ అయ్యామో టేస్ట్, వాళ్ళ పేరుతోనే ఆ డిష్ని మనం పెట్టాం. లైక్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్, రాజమ్మ మటన్ పులుసు, చంటమ్మ మటన్ కర్రీ, పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు, రాజమ్మ మటన్ నల్లవేపుడు, సుగుణమ్మమ్మ చేపల పులుసు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కంప్లీట్గా మా ఇంట్లో డిష్లు. మా ఇంట్లో మేము రెగ్యులర్గా వండుకునే డిష్లు. ఇవే రెస్టారెంట్ పెట్టి సర్వ్ చేయాలన్నదే మా కోర్ ఐడియా. ఈ రోజుకి ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా తినండే బాగుంటుంది అని మేము చెప్తాము అంటే అది కేవలం మా రెసిపీస్, మా మేకింగ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే చెప్తాం ఇది తినండి బాగుంటుంది అని. ఈ మెన్యూ మొత్తం ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే, ఈ మెన్యూ ప్రిపేర్ చేయకముందే ఇది స్టార్ ఐటమ్ అని మాకు మేము అనుకున్నదే మా మటన్ దమ్. ఎందుకంటే ఆ మటన్ దమ్ మా మమ్మీ ఎప్పుడు చేసినా అది బ్లాక్ బస్టర్. కోవిడ్ వల్ల టైం దొరికి నేను వంట నేర్చుకున్నాను. ఆ వంట నేర్చుకోవడమే మన ఫస్ట్ అటెంప్ట్ మటన్ దమ్ చేసి ఇంకా ఫస్ట్లో చెడగొట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి అలా ప్రాసెస్లో ఎక్స్పర్ట్ అయిపోయాం దాంట్లో. నాకు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ ఫ్రెండ్స్కి క్వాంటిటీస్ ఎక్కువ ఉండడం, ఈ ఎక్కువ క్వాంటిటీస్ ఉండడం వల్ల ఒక ఐడియా వచ్చి మటన్ దమ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అంటే, ఒక్క ఐటెంని నమ్మి పెట్టాము అంటే ఆ డిషే మటన్ దమ్. ఇంకా మటన్ దమ్తో పాటు బాగా మాకు కాన్ఫిడెన్స్ ఉన్న డిషెస్ ఏంటంటే మా నల్లవేపుళ్ళు, ఉమా చికెన్, పాపాయి నానమ్మ ప్రాన్ అండ్ రాజమ్మ మటన్ నల్లవేపుడు. ఈ మూడు కూడా హిట్ అవుతాయి అన్న కాన్ఫిడెన్స్తోనే పెట్టాం. అలాగే హిట్ అయినాయి. మా మటన్ దమ్ మా సిగ్నేచర్ తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందని చెప్తారు. కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అది ఎక్కడ తప్పదు. కానీ మ్యాక్సిమం మెజారిటీ షేర్ అయితే అందరూ సాటిస్ఫై అవుతారు మా నల్లవేపుళ్ళు, మా సిగ్నేచర్తో. మీరెవరైనా కూడా రెస్టారెంట్ పెట్టాలి అని అనుకుంటే మీకు ఉండవలసింది ఏంటంటే మీ సిగ్నేచర్ డిష్ ఏంటి. ప్రతి రెస్టారెంట్కి సిగ్నేచర్ డిష్ ఉంటుంది, ప్రతి రెస్టారెంట్కి స్టార్ ఐటమ్స్ ఉంటాయి. ఆ స్టార్ ఐటమ్స్ అవనివ్వండి, సిగ్నేచర్ డిష్ అవనివ్వండి, మీకు వస్తేనే, మీకు మేకింగ్ వస్తేనే రెస్టారెంట్ పెట్టండి అని మేము చెప్తాం. ఎందుకు అంటే వన్స్ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామా, అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. ఒక మనిషిని నమ్మి ఏ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అది రెస్టారెంటే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక మనిషి మీద బేస్ అయిపోయి చేయకండి. ప్రోడక్ట్ మీద బేస్ అవ్వండి. ఆ ప్రోడక్ట్ మీద మనకు అవగాహన ఉన్న రోజునే ఇన్వెస్ట్ చేయండి. రెస్టారెంట్ ఇండస్ట్రీలో అయితే కీ పాయింట్ అని చెప్తాను. నెంబర్ 1 పాయింట్, మనం వండుకునేలాగా ఉండాలి, మనం దిగి చేసుకునేలాగా ఉండాలి. రెస్టారెంట్ ఓనర్ అంటే ఏసీ రూమ్లో కూర్చోడు. రెస్టారెంట్ ఓనర్ అంటే రెస్టారెంట్లో ఉన్న ప్రతి పని చేయడానికి సిద్ధమైతేనే రెస్టారెంట్ పెట్టండి. మన మెన్యూ కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఈ మెన్యూలో 2 పేజీలు, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ పేజ్ వచ్చేసరికి కంప్లీట్గా మా సౌత్ ఇండియన్ డిషెస్, మా ఇంట్లో మేము వండుకునే డిషెసే మీకు సర్వ్ చేస్తాం. సెకండ్ అంటే ఇవి అన్ని రెస్టారెంట్స్లోనే ఉంటాయి, లైక్ చైనీస్, నార్త్ ఇండియన్, తందూరి అండ్ బెవరేజెస్. ఈ అన్ని రెస్టారెంట్లోనే ఉంటాయి. ఈ రెగ్యులర్గా అందరి దగ్గర ఉండేదే మా దగ్గర ఉంటుంది. దీంట్లో ఏం ప్రత్యేకత ఉండదు. కాకపోతే మా ఫ్రంట్ పేజ్ మట్టుకు మా సిగ్నేచర్, ఇది మా దగ్గర మట్టుకే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. కొన్ని రెస్టారెంట్లకు వెళ్తే మెన్యూ ఇంత బుక్ ఒకటి ఇస్తారు, మన గైడ్ ఉంటుంది కదా, అలాంటి గైడ్ ఒకటి ఇస్తారు. అందులో నెతికి చూసుకొని, మరి ఆ ఫార్మేట్ ఏంటో నాకు తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే మెన్యూ ఎంత ఈజీగా ఉంటే కస్టమర్ అంత ఈజీగా ఆర్డర్ చేస్తారు అని అనుకున్నాం. అది మా విషయంలో వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. అంటే రెస్టారెంట్లో మన ప్రొడక్ట్ ఏదైతే మనం సర్వ్ చేద్దాం అనుకుంటున్నామో అది చాలా ఈజీగా ఉంటే కస్టమర్కి కూడా చూడడానికి వెంటనే అది టేస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది తినే గెస్ట్కి.
మన సిగ్నేచర్ డిషెస్ రెడీ అయిపోయినాయి, మన మెన్యూ రెడీ అయిపోయింది. కాకపోతే ఇది ఎలా మేక్ చేస్తాం అన్నది టాస్క్ అయిపోయింది. ఎలా మేక్ చేసాం, ఎలా కంప్లీట్గా ఒకటే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మేము చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ మా కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ ఎలా చేసామన్నది ఆ వీడియోలో చెప్తాం.